ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటండి? వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తుకు వచ్చిన ఢోకా ఏమి లేదండి. ఓకే. ప్రజాబలం ఉంది. 40% ఇవాళ హైయెస్ట్ ప్రజాబలం ఉన్న పార్టీ ఆ పార్టీయే ఇప్పటికి గూడా. హ్మ్. ఇప్పుడు హైయెస్ట్ సీట్లు కూటమికి ఉండొచ్చు గాక, కానీ ఇండివిడ్యువల్‌గా ఏ పార్టీకి ప్రజలు ఎక్కువ మద్దతు ఉంది అంటే వైఎస్ ఇప్పటికి కూడా వైఎస్ఆర్‌సీపీకే ఉంది. ఓకే. తర్వాత ఏంటంటే జగన్ గారు గూడా ఆయన కూడా చాలా పట్టుదలైన మనిషి. ఆయన మొదలుపెట్టినప్పుడు తండ్రి సపోర్ట్ ఏమి లేదు. పదవి కూడా ఏం లేదు. పార్లమెంట్ మెంబర్ ఉండే, ఆ తర్వాత అది కూడా లేదు. బోలెడన్ని జైలు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ మొక్కవోని ధైర్యంతో పోరాడి చివరికి సాధించాడు కదా! కానీ వాళ్ళ 40% జనాలు మీ వెనకుంటే, ఇప్పుడెందుకు ఆయన వదిలేసి ఊరుకుంటాడు? మళ్ళీ మళ్ళీ మీరు జైల్లో పెడతారు. ఏమవుతుంది? జైల్లో పెడితే ఏమైనా ఉరేస్తారా ఏంటి ఈ భారతదేశంలో? ఈ జైల్లో కూడా ఎన్ని రోజులేస్తారు? ఆ బెయిల్ వచ్చిన దాకనే. బెయిల్ వచ్చిన తర్వాత కేసు నడుస్తుంది కదా అంటే ఇంచుమించు జీవితం ఎండింగ్‌లో ఎప్పుడో వస్తే వస్తుంది, రాకపోతే రాదు చెప్పలేం. అందువలన ఆ కోర్టుల ద్వారా ఏదో ఇంతటితో పొలిటీషియన్స్ అయిపోయారంటానికి వీల్లేదు. జైలుకి పోయొచ్చిన తర్వాత ఎవరు పోయి రాలే? చిదంబరం పోయి రాలేదా? లేకపోతే అమిత్ షా గారు పోయి రాలేదా? జయలలిత పోయి రాలేదా? లల్లూ ప్రసాద్ యాదవ్ పోయి రాలేదా? జగన్ గారు పోలేదా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పోలేదా? వీళ్ళందరూ ఏంటంటే జైలుకి పోవటం ఇంకో క్వాలిఫికేషన్ లాగా తయారవుతున్నది తప్పితే మైనస్ పాయింట్ లాగా లేదు. ఆశ్చర్యం, జైలు నుంచి బయటకు వస్తూ జై తెలంగాణ అంటారు, లేకపోతే జై హింద్ అంటారు. ఏదో గొప్ప పని చేసినట్టు. ఈ షేమ్ అనేది వాళ్ళ జైలుకు పోయి రావటం, తప్పు చేయటం, ఫ్రాడ్ చేసాడు అనిపించుకోవటం, పొలిటీషియన్స్ దాన్ని భావించట్లే. ఓకే. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఆయన పార్టీకి పైగా ఆయనకి సపోర్టు వాళ్ళ ఇంట్లో, మళ్ళీ ఆయన భార్య ఒక పెద్ద ఇదే ఉంది, తల్లి ఉంది, రేపొద్దున చెల్లి కూడా కలవదనేం లేదు. అదే. తాత్కాలిక గొడవలు ఉన్నాయి, మళ్ళీ అన్నలు చెల్లెళ్ళు కాకపోరు, మళ్ళీ కలుసుకోకుండా పోరు. ఓకే. ఇప్పుడు జనసేన, టీడీపీ కూటమిలో సుస్థిరంగా ఉండే అవకాశం ఉందంటారా? మళ్ళీ జనసేన కూటమిలో. టీడీపీ కూటమే హ్మ్. చెప్తాను. అట్లాగే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని. ఓకే. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనటం ఎవరు ఓడిపోతే వాళ్ళు అంటారు. ఎవరు ఓట్లు తక్కువ వస్తే అట్లా అంటారు. లేకపోతే ఏదో కొంతమంది కాలక్షేపానికి అంటారు తప్పితే, అట్లా జరిగితే ఈ బీజేపీకి ఇదేం గతి? ఎందుకు తగ్గాలి ఓట్లు? ఏ పార్టీ అధికారంలో ఉంటే అది ఓడిపోతున్న సందర్భాలు వస్తున్నాయి. లాస్ట్ టైం 303 నుంచి 370 వస్తాయి అనుకుంటే 240 వచ్చినాయి. 130 స్థానాల్లో వాళ్ళు యెస్. యెస్. వెనకబడ్డారు. ఇది అందువల్ల ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారా ఎలక్షన్స్ జరిగిపోతున్నాయంటే మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని లేదా భారతదేశ ప్రజల్ని మనం అవమానించడమే, కానీ ఏం లేదు. అట్లాగే మీకు ఈవీఎంలు కూడా ఎందుకు, మీకు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయిగా. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించు దాదాపుగా రాబోయే ఫలితాలను దాదాపుగా చెబుతున్నాయి. అంత కరెక్ట్గా చెప్పలేవు కానీ దాదాపుగా చెప్తున్నాయి. అందువల్ల ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నేనైతే అంగీకరించే విషయం కాదు. తర్వాత టీడీపీ జనసేన పొత్తు కొనసాగుతుందా అంటే ఏంటంటే, ఇది ఇద్దరి అవసరం అన్నమాట. ఇది ఇద్దరి అవసరం. పైగా ఓవర్సీ పైనుంచి చూడటానికి బీజేపీ ఉండనే ఉంది. నిజంగా ఒకవేళ పొత్తు చెదిరిపోయినా కూడా టీడీపీ ప్రభుత్వానికి భంగం లేదు కదా. అవును. అక్కడ 175లో వీళ్ళకి కావాల్సిన 138 కన్నా అయితే ఎక్కువ ఉన్నాయి కదా. అందువల్ల ఏంటంటే పొత్తు భంగం అవుతుందని నేను అనుకోను. ఓకే. తర్వాత వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి అవగాహన ఉంది. ఇద్దరు కలిసి కష్టపడ్డారు. కష్టపడ్డందుకు విజయం సాధించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పుట్టి పెరిగి రాజకీయం చేసేది చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం మాత్రమే జన్మ అంకితం చేశారని అనుకోవడానికి వీళ్ళే. ఆయన కూడా స్వయంగా ఒక రాజకీయ నాయకుడు. ఈ రాష్ట్రానికి నేను ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతానని ఆయన స్వయంగా ఆయన నోటి ద్వారా చెప్పిన సందర్భం ఉంది. అందుకోసం ఎల్లకాలం ఇట్లాగే సబార్డినేట్గా ఉండి వారిని అందలం ఎక్కించి వీరు పక్కన కూర్చుంటారని నేనైతే అనుకోను. అంటే ఈ ఎన్నికల్లో తన బలం తనకు అర్థమైందని అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్‌కి తన బలం ఎంతుందో అర్థమైందని అనుకోవచ్చా? వ్యక్తుల బలం ఏంటంటే అక్కడున్న సమస్యల పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది. ఒక వ్యక్తికి ఎల్లప్పుడూ అదే బలం ఉండదు. ఓకే. అందువల్ల ఎవరు కూడా ఇప్పుడు ఎన్నికలు పెడితే ఇన్ని ఓట్లు వచ్చినాయి కాబట్టి అదే 6 నెలల తర్వాత పెడితే మళ్ళీ వస్తాయంటే ఒకసారి రాకపోవచ్చు. అందువల్ల దాన్ని చూసి బలం ఉంది అని అనుకోవద్దు. కానీ ఒక ఉదాహరణ ఏంటంటే,
చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు కూడా 18% ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? కనీసం 50 స్థానాల్లో 2-3 వేల ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది ప్రజారాజ్యం. 2-3%. కనీసం ఏ కమ్యూనిస్టులతోనా ఎవరితోనన్నా పొత్తులు పెట్టుకున్నా కూడా ఆయనకి 20 సీట్లు వచ్చే బదులు 20 బదులు ఇంకొక 30, 40, 50 వచ్చేవి. అందువల్ల ఈ పొత్తులు అనేది చాలా ప్రాముఖ్యం ఇవాళ. కాకపోతే ఏంటంటే ఇది ప్రజాభిష్టానికి విరుద్ధం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ ఆశయాలు చెబుతుంటారు కదా. టీఆర్ఎస్ పార్టీ చెబుతుంది మేము తెలంగాణ సాధించడానికే పుట్టామంటారు. టీడీపీ చెప్పేది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టామని. ఎంఐఎం చెబుతుంది ముస్లిమ్స్ మైనారిటీస్ని రక్షించడం కోసమే పుట్టామని. కానీ వాస్తవం ఏంటంటే ఇవన్నీ కూడా రాజ్యాంగ అపచారాలు, అత్యాచారాలు. కారణం ఏంటంటే నేను మీకు ఎంఐఎం వాళ్ళ బైలాస్ తీసి మీకు ఇస్తా, అందులో పేరు మాత్రం తీసేసి ఇస్తా, ఆ పార్టీ పేరు తీసేసి ఇస్తా. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ బైలా ఇస్తా, కాంగ్రెస్ పార్టీ బైలాస్ ఇస్తా, టీఆర్ఎస్ పార్టీ బైలాస్ ఇస్తా, పార్టీ పేర్లు తీసేసి. అది చదివి ఇది ఏ పార్టీ బైలా అని ఎవరైనా చెప్పగలరా అంటే భారతదేశంలో ఎవ్వరు చెప్పలేరు. వీళ్ళు వేదికలెక్కి ఏ మాటలు అయితే మాట్లాడుతున్నారో, తెలంగాణ కోసం మా పార్టీ పుట్టింది, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టింది, ముస్లిమ్స్ని రక్షించడానికి ఇవి ఏవైతే అంటున్నారో ఇలాంటి మాటలు అనకూడదు అనేది ఆ ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 29A ఉంటుంది. వీళ్ళ బైలాస్ ఏ విధంగా ఉండాలి అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి వీల్లేదు. అందులో ప్రొఫార్మా ఉంది, దానికి దగ్గర కన్ఫామ్ అవ్వాలి, దాని ప్రకారం ఉండాలి తప్పితే వీళ్ళు డిఫరెంట్ అంశాలు ప్రాంతీయ తత్వాన్ని గురించి కానీ, కులతత్వాన్ని గురించి కానీ, మతతత్వాన్ని గురించి కానీ, ఈ కమ్యూనిస్టు భావజాలం కానీ నిజానికి వాళ్ళ బైలాస్లో అవి ప్రతిబింబించవు. ఓకే. బయటకు వచ్చి ఓట్ల కోసం వీళ్ళు వేసే నాటకాలే తప్పితే